గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో. అందరికీ కూడా ఫస్ట్ గా యాదగిరి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. యాదగిరి గారు, ఓకే, మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓటింగ్ పర్సంటేజ్ తక్కువగా వచ్చినప్పటికీ కూడా సీట్లు అనేది చాలా భారీ వ్యత్యాసమే కనిపించింది. సో పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏ ఒక్క ఛాన్స్ తీసుకోవడానికి అయితే బీఆర్ఎస్ సిద్ధంగా లేనట్టు తెలుస్తుంది. ఎందుకంటే మేడిగడ్డ అనేది గతంలో చాలా క్లియర్ అంశం కాబట్టి ఇప్పుడు కూడా దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ని, వ్యతిరేకతని పోగొట్టి ఒక పాజిటివ్ విధానం తీసుకురావాలని నేను చెప్పి చలో మేడిగడ్డ వెళ్ళడం కానీ, లేదంటే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఆ టైంలో అమలు చేయకపోవడం కానీ, ఇవన్నీ ప్రజల ముందు ఉంచుతున్నారు. కానీ పార్టీ మారుతున్నటువంటి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది కదా. సో ఇది రాను ఏ పర్సంటేజ్కి వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు? హలో, చెప్పండి యాదగిరి గారు. మేడం, అందరికి నమస్తే. ఇప్పుడు పార్టీ మారడము అనేది మేము మా దగ్గర ఉన్నటువంటి నాయకులకు గతంలో అవకాశం ఇచ్చిండు మా నాయకుడు. ఇప్పుడు కూడా వాళ్ళు ఒకవేళ అభద్రతా భావంతో రేపు రాబోయే రోజుల్లో మాకు అవకాశం వస్తుందో రాదో అని చెప్పేసి వాళ్ళు అభద్రతకు గురై ఈ పక్క పార్టీలకు చూపులు చూస్తున్నారు. దాన్ని కూడా బీజేపీ నాయకులకు క్యాండిడేట్లు దొరకక వాళ్ళు వీళ్ళను ప్రలోభ పెట్టి భయపెట్టి వాళ్ళను అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇబ్బందులకు గురి చేసి వాళ్ళను మాత్రము మా పార్టీ వైపు తిప్పుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలకు తిప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దానిలో మాకు నాయకులకు అభ్యర్థులకు కొదవ లేదు. ఒక్కొక్క దగ్గర 2, 3, 4 అభ్యర్థులు మాకు సిద్ధంగా ఉన్నారు. మా పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. మాకు ఎక్కడ ఇబ్బంది జరగవలసిన అవసరం లేదు. వాళ్లకు నాయకులకు లేకనే వాళ్ళు ఇబ్బంది పెట్టి మా సిట్టింగ్ స్థానాలు ఉన్నటువంటి నాయకులను ఇబ్బంది పెట్టి మేము మీకు అది ఇది చేస్తామని చెప్పేసి వాళ్ళకు ప్రలోభ పెట్టి వాళ్ళ పార్టీలో నాయకులు లేరు కాబట్టి మా నాయకులను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మీ పార్టీ నాయకులను తీసుకుని ప్రలోభాలు జరుగుతున్నప్పుడు మీ పార్టీ యొక్క బలం తగ్గే అవకాశాలు లేవనుకోవచ్చు. అంతకు మించిన స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారండి. మాకు మా పార్టీనే చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. ఇప్పుడు ఈ మొన్నటి ఎలక్షన్ లో 39 సీట్లు వచ్చినాయి. మాకేం చాలా తక్కువ సీట్లు వచ్చింది అనేది ఏం లేదు. బీజేపీ పార్టీకి అసలు నిజంగా చెప్పాలంటే క్యాడర్ లేదు, లీడర్లు లేరు. వాళ్ళకి ఎక్కడ ఏం లేకుండా రేపు ఒక్క క్యాండిడేట్ కూడా లేరు. రేపు ఉన్న సిట్టింగ్ స్థానాలు కూడా గెలిచే అవకాశాలు లేదు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఈసారి మనం కేంద్రంలో ప్రభుత్వం పోయే అవకాశం ఉన్నది. అసలు ఇక్కడ దక్షిణ భారతదేశంలో తెలంగాణ గురించి ఇక్కడ నుంచి కొన్ని సీట్లు కావాలని చెప్పి సిట్టింగ్ స్థానాలను వాళ్ళు భయపెట్టి ప్రలోభాలకు గురి చేసి మా నాయకులను వారి దిక్కు మలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి క్యాండిడేట్లు ఉంటే వాళ్ళు ఎందుకు వాళ్ళ క్యాండిడేట్లు తీసుకోరు? మాకు ఖచ్చితంగా ఇప్పుడు అన్ని స్థానాలకు సిద్ధంగా ఒక్కొక్క స్థానానికి 2, 3 నాయకులు ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో మాకు ఒక్కసారి గత ఎలక్షన్స్ కి వెళ్తే గనక అసెంబ్లీ ఎలక్షన్స్ కి పార్లమెంట్ ఎలక్షన్స్ కి అప్పుడు అధికారం మీదే. 2018లో ముందస్తుకు వెళ్ళినప్పుడు అధికారం మీదే. కానీ ఎన్ని పార్లమెంట్ స్థానాలండి? 9. అవును. కానీ బీజేపీ అసెంబ్లీ ఎన్ని గెలిచింది? 1. కానీ పార్లమెంట్ స్థానాలు 4 గెలిచింది. ఇప్పుడు అదే బీజేపీ 8 స్థానాలను గెలుచుకోవడం జరిగింది, అసెంబ్లీ స్థానాలు. సో మా టార్గెట్ ఈసారి స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. ఇవి ప్రధానిని నిర్ణయించే ఎలక్షన్స్ కాబట్టి ఆ విధంగానే వెళ్తాయి. ఒక్కసారి మళ్ళీ మనం గతానికి వెళ్తే గనక కేసీఆర్, కేటీఆర్ అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మేమే కీలక భూమిక పోషిస్తాం, కేంద్రంలో ఎవరు ప్రధాని కావాలన్నా సరే మా పాత్రలు అనేది అది జరిగే పని కాదు, మేము ఏదైనా ఓకే అంటేనే ఆ యొక్క క్యాండిడేట్ అక్కడ ప్రధాని హోదాలో కూర్చుంటారు, మా స్టాండర్డ్ చాలా కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. దేశ్ కి నేత అంటూ చెప్పినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కేసీఆర్ కి సంబంధించి జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత బీఆర్ఎస్. సో ఇన్ని పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయనుకోవచ్చా ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు చూస్తూ ఉంటే? ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కీలకంగా మారుతుంది. మనం ఖచ్చితంగా చూస్తున్నాము. ఏదో ఒక చిన్న కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన అబద్ధపు మాటలతోటి, అబద్ధపు హామీలతోటి తెలంగాణ ప్రజలు ఒక మార్పు కోరుకున్నారు. వాళ్ళ మాటలు నమ్మి మోసపోయినరు. కానీ ఈ రోజు 80 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ
నిజస్వరూపం ఏందో బయటపడ్డది. వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారు తెలంగాణ రైతులను, ఏ రకంగా వాళ్లకు రైతు బంధు లేకుండా, రుణమాఫీ లేకుండా ఎంత ఇబ్బంది జరుగుతుందో ఈ రోజు ప్రతి పల్లెలో కూడా, గ్రామీణ ప్రాంతాల్లో ఒక చర్చ జరుగుతున్నది. మేము అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మేము మోసపోయినాము, ఒక గొప్ప నాయకుడిని మనం పోగొట్టుకున్నాము. రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో కీలకంగా మారాలంటే తెలంగాణ గలం బలం ఖచ్చితంగా వినబడాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు ఏ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ ఒక్క సీటు కూడా రాకుండా పూర్తి స్థాయిలో 16 సీట్లు కూడా రావడం కోసం ఉన్నాయి. 17 అంటే ఒకటి మీ పార్టీకి ఇచ్చినారా? ఒకటి ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజలు ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో మనం చూస్తాము, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఎవరు ఏర్పడ్డా సరే బీఆర్ఎస్ పార్టీ కీలకం కాబోతున్నది. రేపు ఏ పార్టీ అయినా, ఏ ఫ్రెండ్ ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పడే పరిస్థితులు ఉండవు. ఏదో ఒక్క అవకాశం, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మాటలను నమ్మి మోసపోయిండ్రు కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా అది జరిగే అవకాశం లేదు. వారికి ఖచ్చితంగా అతి త్వరలోనే తెలంగాణ ప్రజలు